హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొనిదెల నాగబాబు గారు నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆ ట్వీట్లో ఆయన ఏమన్నారనంటే, నాయకుడైన ప్రతి ఒక్కడు కూడా హీరోనే. అంటే ఎవరైతే నాయకుడి లక్షణాలతో బలంగా ఎదిగి నిలబడి తన వెనకున్న ప్రజలే కానీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతాలకి వాళ్ళకి బలంగా ధీటుగా నిలబడతాడో అలాంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒక గొప్ప హీరోనే అనేటట్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే హీరోలు అనుకుంటారో వాళ్ళు రాజకీయాల్లో నాయకులు కాలేరు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో నుంచి ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, అది కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడు అంటే ఆ నాయకుడు అవ్వడం అనేది చాలా కష్టం అనేటట్టు ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో తనకంటూ ఒక గట్టి ముద్ర వేసుకొని ఈరోజు తెలుగువాడు అని అంటే ముందుగా మొదటగా వచ్చే మాట సీనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు. ఇప్పట్లో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనకంటూ మరొక ముద్ర వేసుకోవడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఒక కీలక నేతగా ఎదగాలంటే బలమైన సంకల్పం ఉండాలి, నీతి నిజాయితీతో నిలబడే దమ్ము అనేది ఉండాలి. మన వెనకాల ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బలంగా నిలబడాలి. నమ్మిన సిద్ధాంతాలన్నీ కూడా బలంగా బలపరచాలి. ఎక్కడా కూడా అవకతవకలే కానీ అవినీతే కానీ అబద్ధపు మాటలే కానీ ఇవేవి కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయాల్లో ఎదిగారు, వాళ్ళు గెలవగలిగారు అనేటట్టు నాగబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆయన చెప్పిన కోట్ ప్రకారం చూసుకుంటే అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా నిబద్ధత అనేది చాలా అవసరం. నాయకుడైన ప్రతివాడు కూడా ఒక గొప్ప హీరో, కానీ హీరో అయిన ప్రతి ఒక్కడు కూడా నాయకుడు కాలేడు అనేటట్టు ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే ఎంతో మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ ఏదైతే ఉందో అంటే రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 11 స్థానాల్లో అందరూ కూడా బీజేపీ అభ్యర్థులు లెగ్గడం జరిగింది. ఇదొక మంచి సక్సెస్. 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే 11 స్థానాల్లో ప్రచారం చేశారో వాళ్ళందరూ లెగ్గడం అనేది చాలా గొప్ప విషయం మనమైతే చెప్పుకోవచ్చు. మొన్న కూడా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు కూడా వన్ సైడ్ మంచి మెజారిటీలతో 100% స్ట్రైక్ రేట్తో గెలవడం జరిగింది. ఆయన తమ్ముడి సక్సెస్ చూసి అసలు ఆనందం అనేది పొంగి పొర్లించిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఏదేమైనా కానీ తమ్ముడి గెలుపుని చూసి అసలు అన్న ఆనందం అంతు లేనిదని మనమైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక కీలకమైన నేతగా ఖచ్చితంగా ఎదుగుతాడు. దానికి బీజం పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అనే విధంగా కొన్ని మాటలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం తెలుగు మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనే కాదు నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తున్నారనంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ రేంజ్. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎదురే లేదనేటట్టు ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది కొనసాగుద్ది. తర్వాత రాజకీయం ఎలా ఉంటుంది అని అంటే మనం అసలు చెప్పుకోవడానికి మాటలు కూడా రావు. సౌత్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అనేటట్టు తెలుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే ఆయన తమ్ముడిని ఉద్దేశించి నాగబాబు గారు ట్వీట్ చేశారో అది రేపటి రోజుల్లో పూర్తి స్థాయిలో నిజం అవుద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే స్టేట్ కాదు నేషనల్ అనే బ్రాండ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయం చేయగలుగుతారు. ఇప్పటికే కూడా చాలా భారీ ఎత్తున ఉంది, మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ మాటలేందే పవన్ కళ్యాణ్ చొరవలేందే ఏది జరగట్లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. తన తమ్ముడి అంత సక్సెస్ సాధించినందుకు నాగబాబు గారి ఆనందం అనేది అంతా ఇంత కాదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది.